నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారండి. మూడు రాజధానులు అంటే ఈరోజు పూర్తిగా 3 రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి. తద్వారా యువత ఎన్నో రకాలుగా నష్టపోయారండి. జాబ్ క్యాలెండర్ లేదు, రాష్ట్రానికి కంపెనీలు లేవు, రాష్ట్రం ఏ రకంగా పురోగతి చెందింది లేదండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా రాజధానిని పూర్తిగా విమర్శించి ఈరోజు అక్కడ పూర్తిగా రాజధాని నిర్వీర్యం చేశారండి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని మనం అనుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమంటే నాకు కట్టే బాధ తప్పిపోయింది, నాకు ఈ టెన్షన్స్ అన్నీ వద్దు అనుకొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో. ఒకటి ఆలోచించండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో శాసనసభలో ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు అడిగితే రాజధాని పైన మీ అభిప్రాయం ఏంటంటే ఇట లేచి ఇట 2 సార్లు ఇట తిరిగి నాకు ఎక్కడైనా రాష్ట్రంలో ఓకే, ఇవే చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడున్నా నేను ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే ఉద్దేశం నాకు లేదు, అందుకని నేను మనస్ఫూర్తిగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య నేను రాజధానిని స్వాగతిస్తూ ఉన్నానని చెప్పి తన గుండెలపైన ఇట్ట చేయబెట్టుకొని ఇట్ట చెప్పి ఆ రోజు ఎక్కడైనా రాజధాని పెట్టండి, ఒక 30,000 ఎకరాలు ఉండేటట్టు చూడండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితో శాసనసభలో నిలబడి చెప్పాడు. ఆ రోజు చెప్పిన తర్వాత ఆ 30,000 ఎకరాలు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా సేకరించి ఒక రికార్డు సృష్టించారు. ప్రపంచంలో ఎక్కడ ఇంత పెద్ద ల్యాండ్ పూలింగ్ అనేది జరగలేదు. స్వచ్ఛందంగా ఆ రోజు రైతులంతా రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపటి భావితరాల కోసం వాళ్ళు తల్లిగా భావించే ఆ భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ రోజు శంకుస్థాపనకి రమ్మంటే నేను రాలేను అని చెప్పి ఈ విధంగా చేశాడు. ఆ తర్వాత చేసిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి సరేలే అనుకున్నారు, రాజధాని పెట్టి ఇదంతా చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు. అప్పుడు కేసులు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బినామీచే అనేక కేసులే ఇచ్చారు. అనేక కేసులే ఇచ్చినప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, ఎక్కడా వెనకడిగేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఎన్ని కేసులే వేస్తున్నా కానీ పోరాడి అన్ని క్లియరెన్సులు తెచ్చుకొని ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు కనీసం కూర్చోవడానికి కుర్చీగోలు లేని స్థితిలో నుంచి ఆ రోజు సచివాలయం కట్టారు, శాసనసభ కట్టారు, హైకోర్టు కట్టారు, అనేక ప్రభుత్వ భవనాలు కట్టారు, అదేవిధంగా ఏపీఐసి భవనం కావచ్చు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ కట్టారు. ఇవి మాత్రమే కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి రాజధానికి అన్నీ చేసి పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేసి పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, జగన్ మళ్ళీ వస్తే ఇక్కడ రాజధాని ఉండదు అంటే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పాదయాత్రలో తమ్మిని బిమ్మిని చేస్తున్నారు, బిమ్మిని తమ్మిని చేస్తున్నారు, నేను ఏమీ కదల్చును, ఇక్కడే రాజధాని ఉంటుంది, నేను ఇక్కడే రాజధాని పెడుతున్నా అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు అంతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత రాజధాని గురించి ఈ విధంగా అంటే ఆ రోజు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు నమ్మారు. ఏమని? రే జగన్ చెబుతూ ఉన్నాడురా, జగన్ ఈ విధంగా ఇన్నిసార్లు ఇన్ని సందర్భాల్లో చెబుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉంటుందేమో అని ఆ రోజు నమ్మి ఓట్లేశారు. ఆ రోజు ఏం చెప్పాడు? వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అన్నాడు. ఆ రోజు జనాలు నమ్మారు. నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు గుద్ది ఆయన ప్రజా తీర్పుచే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఏం చేశాడు? ముఖ్యమంత్రి తొలి మీటింగ్ పెట్టాడు, రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైనా ప్లానింగ్ గురించి, అప్డేట్ గురించి, కట్టడాల గురించి మాట్లాడతారు. ఈయన ఏం చేశాడు? నేను ఇక్కడ కూర్చుంటున్నా, ఫస్ట్ డిమాలిషన్ దిస్ బిల్డింగ్ అని చెప్పి ప్రజావేదికను కూల్చాడు. ఆ రోజే రాష్ట్ర ప్రజలు గ్రహించలేకపోయారు. ఏంటంటే ఎవరైనా చేతనైన పాలకుడు కడుతాడు, చేతగాని పాలకుడు కూల్చుతాడు. ఈరోజు చేతగాని జగన్ కూల్చాడు. మీరు ఒకటి గ్రహించండి, ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూల్చింది చంద్రబాబు నాయుడు గారి ఇల్లో, జగన్మోహన్ రెడ్డి ఇల్లో, ఇంకొకరి ఇల్లో కాదు, ప్రజావేదిక. అది ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు వచ్చి అక్కడ చెప్పుకుంటారు, మాకు ఈ సమస్య ఉంది, మేము ఇక్కడ ప్రభుత్వం మాకు ఇవి తీర్చాలి అని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రజావేదికని ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం కూల్చేశాడు. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అక్కడి నుంచి మొదలైంది. కొన్ని 6 నెలలకి డిసెంబర్లో ఏమన్నాడు? అసెంబ్లీలో లేచి మన రాష్ట్రంలో నేను పరిపాలన వికేంద్రీకరణ చేస్తాను అన్నాడు. పరిపాలన వికేంద్రీకరణ ఏంట్రా అనుకున్నాం. ఆ రోజు ఏమని చెప్పాడు తెలుసా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, 3 ప్రాంతాలకి సమన్యాయం చేస్తా అన్నాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు నిన్ను శాసనసభలో అడిగితే ఆ రోజు ఏమన్నావయ్యా? ఆ రోజు ఏమన్నావు? నేను ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టదలుచుకోలేదన్నావు. మళ్ళీ నువ్వే ఎందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు? సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పలేడు ఈ ముఖ్యమంత్రి.
3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత దాన్ని చట్టం చేస్తా అన్నాడు. దాన్ని చట్టం చేయడానికి శాసనసభలో పెట్టాడు. శాసనమండలి అది రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయ్యే సందర్భంలో మహమ్మద్ షరీఫ్ గారు లాంటి వ్యక్తుల్ని అనేక బూతులు తిట్టాడు. ఆ తర్వాత ఏమైంది, శాసనమండలిని నేను డిజాల్వ్ చేస్తానన్నాడు. ఆ తర్వాత ఆ బిల్లును వెనక్కి తీసుకున్నాడు. ఈ 3 రాజధానులు ఏమైందిరా అంటే తీరా చూస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో ఏమంటా ఉన్నాడు తెలుసా, నేను 3 రాజధానులను ఏడన్నాను, వైజాగ్కే రాజధాని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వైజాగ్ను కూడా రాజధాని ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల స్టంట్ మాత్రమే. ఈయనకి రాజధాని కట్టే క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే చేతనై ఉంటే ఈ 5 ఏళ్లలో ఏదో ఒక దగ్గర కట్టునుంటాడు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మాస్టర్ ప్లాన్ని కంటిన్యూ చేస్తున్నా చాలు. ఈయన కొత్తగా కట్టుండబల్లా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మాస్టర్ ప్లాన్ని కంటిన్యూ చేస్తున్నా అది పర్ఫెక్ట్గా జరుగుంటుంది. ఈయన అది చేతగాక రాజధానిని ఎలా కట్టాలో తెలియక ఈయన ఏం చేశాడు, మొత్తాన్ని డిమాలిష్ చేసి రాజధాని ప్రాంతాన్ని నాశనం చేశాడు. ఈరోజు అక్కడ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలు అవన్నింటిని పాడు పెట్టేసి ఈరోజు నాశనం చేశాడు. ఇక్కడ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరి భవిష్యత్తునో తెలుసా, మన భవిష్యత్తుని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో నుంచి డబ్బులు తీసి ఇవి ఇలా చంద్రబాబు నాయుడు గారు చేయాలి, అది ప్రజల డబ్బుతో కట్టబడ్డ ప్రజా రాజధాని. అలాంటి ప్రజా రాజధానిలో ఈరోజు భవనాలు తుప్పుపట్టేలా చేశారంటే అది ఈ చేతగాని ప్రభుత్వం వల్ల, ఈ చేతగాని ముఖ్యమంత్రి వల్ల. ఎందుకంటే ఈ డబ్బులు అమరావతిలో కట్టిన ప్రతి ఒక్క భవనం పైన డబ్బులు ప్రజల డబ్బులతో కట్టింది. ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చాడు. ప్రజల డబ్బులతో కట్టిన అనేక భవనాలను పాడు పెట్టాడు. అంటే ప్రజా ధనాన్ని వృధా చేసిన పరిపాలకుడు ఎవర్రా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కట్టుండొచ్చు కదా. ఈరోజు వైజాగ్లో ఏం కట్టావయ్యా నువ్వు, వైజాగ్లో నువ్వు చేసింది గంజాయి మాఫియా, అదేవిధంగా డ్రగ్స్ మాఫియా, వైజాగ్లో భూ కబ్జాలు, అదేవిధంగా సెటిల్మెంట్లు, రౌడీజం నువ్వు చేసావు వైజాగ్లో ఒక్క ఉపయోగపడే పని చేయలేదు ఈ ముఖ్యమంత్రి. వైజాగ్ మొత్తాన్ని నాశనం చేశాడు. ఈరోజు వైజాగ్ ప్రజలు ఏంట్రా మనకి కర్మ, అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి వైజాగ్ మొత్తాన్ని భ్రష్టు పట్టించారని ఈరోజు వైజాగ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆలోచించండి ఈ ముఖ్యమంత్రి వైజాగ్ని ఏ విధంగా చేశాడు. అమరావతిలో అయితే రైతుల్ని, మహిళల్ని, పొట్లపైన గర్భవతుల్ని దండిచ్చాడు ఈ ముఖ్యమంత్రి. రోడ్లపైకి ఇచ్చికొట్టించాడు. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుందో అక్కడ రాజ్యాలే కూలిపోతాయన్నారు. ఆ ఉసురు ఊరికే పోదంటారు. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతుల కన్నీరు అది ఒక శాపంగా మారి జగన్మోహన్ రెడ్డిని రేపు దహించి వేయబోతూ ఉంది. అదేవిధంగా కర్నూలుకి ఏం చేశావు, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నావు. కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తేనే ఇవ్వలేదు ఈ ముఖ్యమంత్రి. అది తీసుకొని పోయి అమరావతిలో పెడతాడు, మళ్ళీ హైకోర్టు అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తాడు ఈ దగాకోరు. ఈయన ఏం చేసింది, 3 ప్రాంతాలని సర్వనాశనం చేశాడు. ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదు. 3 ప్రాంతాలని సర్వనాశనం చేసి నేను 3 రాజధానులు అన్నాను అని చెప్పి చెప్పుకుంటూ ఏ ప్రాంతానికి న్యాయం చేయలేక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క ప్రాంతానికి న్యాయం చేశాడా? ఏ ప్రాంతానికి న్యాయం చేశావు? ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే ఈరోజు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు వరకు ఒక్క ప్రాంతానికైనా న్యాయం చేశావా జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఒక్కటినే న్యాయం కూడా చేయలేదు, దగా చేశాడు. ఈరోజు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడు. ఈరోజు ఎక్కడికన్నా వెళ్తే రాజధాని ఎక్కడ అని చెప్తే మన రాష్ట్ర యువత పక్క రాష్ట్రాల్లో తలదించుకుంటూ ఉన్నారు, మన రాజధాని ఏదో చెప్పుకోలేక. ఆ స్థితికి తీసుకొని వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. అదేవిధంగా అండి జగన్ రెడ్డి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎంతోమంది జీవితాలను నిర్వీర్యం చేశాడు. అందులో మీరు గమనిస్తే ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువత జీవితాలకు వస్తే అండి పెట్టుబడులు, ఉద్యోగాలు లేవు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నో కంపెనీలని, ఉదాహరణకి జాకీ కంపెనీ కానివ్వండి, అమర్ రాజా వంటి సంస్థల్ని రాష్ట్రం నుంచి తరివేసిన పరిస్థితి వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానివ్వండి. విద్యార్థి జీవితాలకు వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వాళ్ళ స్కాలర్షిప్స్ లేవు. ఎన్నో లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు లేరు, కాలేజీలో పెండింగ్ పోయి వాళ్ళ యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయండి. వాటి గురించి మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాజధానుల ఈ విధంగా మోసం చేస్తే కంపెనీల పరంగా ఈరోజు రాజధాని అనేది ఉంటే కంపెనీలు వచ్చి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి వస్తాయి కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ మొహాలు చూసి ఏ కంపెనీలు వస్తాయి? ఒక్క కంపెనీ రాదు. ఈయన ఏం చేశాడ్రా, ఈయన కాంట్రిబ్యూషన్ ఏంట్రా అంటే 31 CBI ED కేసుల్లో ఈయన A1 ముద్దాయి. ఇలాంటి A1 ముద్దాయి ఉన్న రాష్ట్రంలో ఎవరన్నా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతారా? ఆలోచించండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే అక్కడ ఏదన్నా అలిగేషన్ ఉంటే ఎవడో టచ్ చేయలు. అలాంటిది 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయా? ఆలోచించండి. ఒక్క పరిశ్రమ కూడా రాదు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి పెను శాపంగా మారాడు. ఈరోజు రాజధాని లేదు. రాజధాని లేకపోతే అక్కడ ఎవరు వచ్చి కంపెనీలు పెడతారు? ఒక్క కంపెనీ పెట్టరు. మళ్ళీ ఇంకొకటి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు,
ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా మెగా డిఎస్సి, 2,30,000 ఉద్యోగాలు, అదేవిధంగా ఉద్యోగాల విప్లవం, ఈ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు నువ్వు ఇచ్చిన ఉద్యోగాల విప్లవం ఏంటి? ఫిష్ మార్టుల్లోకి వెళ్ళి ఫిష్ షాపుల్లో చేపలు అమ్ముకోమని, మటన్ షాపుల్లో మటన్ కొట్టుకోమనే ఉద్యోగాలు తప్పితే ఈయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? ఒక్క కంపెనీ అన్న తీసుకొని వచ్చాడా? చెప్పలేడు. 2.30 లక్షల ఉద్యోగాలు అన్నాడు, దీని గురించి మాట్లాడంటే మాట్లాడలేడు. ఇవేమీ మాట్లాడలేక ఈ చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఏ విధంగా అంటే ఆ రోజు ఏమని చెప్పాడు? చెయ్యి ఇలా తిప్పాడు, చెయ్యి ఇట్ట తిప్పుతాడు ఈయన, మైక్ ఇట్ట పెట్టుకొని చెయ్యి ఇట్టా తిప్పి రాగాలు 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తా, మెగా డిఎస్సి ఇచ్చేస్తా, ప్రతి జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా, అదేవిధంగా కంపెనీల్లో 75% రిజర్వేషన్ కల్పిస్తా అనే విధంగా మైకులు తిప్పుతూ చెప్పాడు. ఆ రోజు ప్రజలు కూడా ఏమనుకున్నారు? ఏదో కొత్తోడు యువకుడు ఒక అవకాశం అంటూ ఉన్నాడు, ఇస్తాడేమో చేస్తాడేమో అని ఆ రోజు నమ్మారు. నమ్మి ఓట్లేస్తే జగన్ ఏం చేశాడు? దగా చేశాడు. ఈరోజు 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి? అడుగుతూ ఉన్నారు రాష్ట్రంలోని యువత. 2.30 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ప్రతి జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నావు కదా. ఈరోజు భారతం ఇచ్చే సాక్షి క్యాలెండర్ వచ్చింది కానీ జగన్ మామ ఇచ్చే జాబ్ క్యాలెండర్ రాలేదని రాష్ట్రంలో యువత మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పు. 2.30 లక్షల ఉద్యోగాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నావు. ఈ రోజు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? చేపల మార్కెట్లో ఉద్యోగాలు తప్పితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మెగా డిఎస్సి అన్నావు, 5 ఏళ్ళగా ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని చేతగాని ముఖ్యమంత్రి బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 1 కాదు 2 కాదు, ఎంతోమంది యువత పొట్టగొట్టాడు. ఈరోజు రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న వాళ్ళకి డిగ్రీలు అయిపోతున్న ఉద్యోగాలు రాక ఇంట్లో తల్లిదండ్రులకు భారంగా మారలేక పక్క రాష్ట్రాలకు వలసలెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు వలసలెళ్ళి ఈరోజు పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత. దీనికి సమాధానం చెప్పమనండి ఈ ముఖ్యమంత్రిని. ఈ ముఖ్యమంత్రి మాటల కోటలు దాటుతాయి కదా. ఈరోజు దీనికి సమాధానం చెప్పమనండి. ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయలేని ముఖ్యమంత్రి బహుశా రాష్ట్ర చరిత్రలో ఈ జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు. ఎందుకంటే గత ముఖ్యమంత్రులంతా డిఎస్సీలు ఇచ్చారు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు, కంపెనీలు తీసుకొని వచ్చారు. ఈయన ఒక్కటి కూడా చేయలేదు. చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని పరిపాలకుడు. ఇలాంటి పరిపాలకుడు రాష్ట్రానికి అవసరం లేదని రాష్ట్రంలోని యువత అంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి, రాష్ట్రం గెలవాలి, జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చారు. రేపు వీళ్ళంతా ఒక ప్రజా ఉద్యమంగా మారి ఈ ప్రజా హంతకుణ్ణి, ప్రజల్ని వేధించే ఈ నరహంతకుణ్ణి, సొంత కుటుంబ సభ్యులను కూడా చంపుకున్న ఈ నరహంతకుణ్ణి భూస్థాపితం చేయడానికి రాష్ట్రంలో యువతంతా కంకణం కట్టుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈరోజు కడుపు మండిన ప్రతి ఒక్క ఈ నిరుద్యోగి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాక బాధపడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా ఉద్యోగాలు రాక బాధపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. ఏమనంటే రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి. ఎందుకంటే ఈ యుద్ధం రాష్ట్రంలో ఆత్మగౌరవానికి, అదేవిధంగా రాష్ట్రాన్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న యుద్ధం. ఈ ధర్మ యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి ఈ హంతకుణ్ణి, ఈ ప్రజల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం గెలుస్తుంది. రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి, బాబు రావాలి అనే విధంగా ఉంది. మళ్ళీ బాబుని రప్పిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేద్దాం. ఇలాంటి మోసగాడిని ఇంకొకసారి నమ్మమని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత ముఖ్యంగా మాట్లాడుకుంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఏ విధంగా మోసం చేశాడో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మన కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, గెలవాల్సింది రాష్ట్రం. గెలవాలి కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఆయనకన్నా ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యం. రాష్ట్రం బతకాలంటే బాబు గెలవాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేస్తే రాష్ట్రం గెలుస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతాం, మన భవిష్యత్తు మారుతుందని ఆలోచించాలి. ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ మాకు తెలిసినందుకు. రేపు మే 13న జనాలు ఈ జగన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారని మనం విశ్వాసంగా ఉందాం. ధన్యవాదాలు.